బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా? నిజం ఎంత? బెల్లం మన భారతీయ వంటకాల్లో తరతరాలుగా వాడుతున్న ఒక సహజమైన తీపి పదార్థం. పంచదారకు ప్రత్యామ్నాయంగా దీన్ని చాలామంది ఇష్టపడతారు. ఆరోగ్యానికి కూడా మంచిదని నమ్ముతారు. కానీ ఈ మధ్యకాలంలో బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో చాలామందిలో బెల్లంపై భయం మొదలైంది. అసలు ఈ ప్రచారంలో నిజం ఎంత? బెల్లం నిజంగానే కిడ్నీలకు హాని చేస్తుందా? లేదా ఇది కేవలం అపోహ మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే బెల్లం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బెల్లం సహజమైన తీపి పదార్థం. బెల్లం చెరుకు రసం లేదా తాటి రసం నుండి తయారు చేసే ఒక సంప్రదాయ తీపి పదార్థం. దీన్ని శుద్ధి చేయకుండా తయారు చేస్తారు కాబట్టి ఇందులో ఖనిజాలు, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు కొన్ని విటమిన్లు కూడా ఉంటాయి. అందుకే దీన్ని పంచదార కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తారు. బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. బెల్లం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. భోజనం తర్వాత కొంచెం బెల్లం తింటే ఆహారం బాగా జీర్ణమవుతుంది. బెల్లంలో గ్లూకోజు, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం తింటే వెంటనే శక్తి వస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాలను రక్షిస్తాయి. దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఇది చాలా ఉపయోగకరమైనది. బెల్లం శరీరంలోని టాక్సిన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలపై బెల్లం ప్రభావం. అపోహలు, వాస్తవాలు. బెల్లం తినడం వల్ల కిడ్నీలు పాడవుతాయా? చాలామందిలో ఉన్న భయం ఇదే. కానీ నిజం ఏమిటంటే బెల్లం నేరుగా కిడ్నీలను పాడు చేయదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బెల్లం మితంగా తీసుకుంటే కిడ్నీలకు హాని చేయదు. వాస్తవానికి బెల్లం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. కానీ అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలకు ప్రమాదకరమైనది బెల్లం కాదు, అధిక చక్కెర తీసుకోవటం. బెల్లంలో చక్కెర ఉంటుంది కాబట్టి దీన్ని అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయి. డయాబెటీస్ ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారవచ్చు. డయాబెటీస్ అనేది కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం. అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి. క్రమంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బెల్లం కూడా అంతే. రోజుకు ఒక మోతాదులో బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ రోజుకు చాలా ఎక్కువ మోతాదులో బెల్లం తీసుకుంటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి కిడ్నీలపై ప్రభావం చూపవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం కష్టమవుతుంది. బెల్లంలో పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో పొటాషియం స్థాయిలు పెరిగితే ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది. బెల్లం తీసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బెల్లం ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు ఎంత బెల్లం తీసుకోవాలనే దానిపై శ్రద్ధ పెట్టండి. అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవడం సాధారణంగా సురక్షితం. కానీ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మోతాదు మారవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలి. బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకోవాలనుకుంటే ముందుగా డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమా? పంచదారతో పోలిస్తే బెల్లం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. బెల్లంలో పోషకాలు ఉంటాయి. పంచదారలో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ బెల్లం కూడా చక్కెర పదార్థమే అని గుర్తుంచుకోవాలి. దీన్ని అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. మితంగా తీసుకుంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదే. మార్కెట్లో వివిధ రకాల బెల్లం లభిస్తుంది. నాణ్యమైన, స్వచ్ఛమైన బెల్లాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. రసాయనాలు కలపని సహజ పద్ధతిలో తయారు చేసిన బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఏది ఏమైనా మీ ఆహారంలో మార్పులు చేసే ముందు డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.